నైంటీస్లో పుట్టిన పిల్లల గడిచిపోయిన కాలం అది ఒక కాలం కాదు, ఒక జ్ఞాపకం. నేటి పిల్లలకి అది ఒక చరిత్ర కావచ్చు, కానీ మాకు అది ఒక అపురూపమైన కావ్యం. మేము ఉదయం లేవగానే సెల్ ఫోన్ అలారంలు కాదు, కిటికీ పక్కన పిచ్చుకల కిలకిల రావాలు వినేవాళ్ళం. అమ్మమ్మ విసిరే విసిరే కవ్వపు చప్పుడు, పెరట్లో తులసి కోట ముందు అమ్మ పెట్టే ముగ్గు. అవునండి, మేము 90s కిడ్స్. టెక్నాలజీ ప్రపంచంలోకి రాకముందు కేవలం మనసులతో మాత్రమే బంధాన్ని పెంచుకున్న అదృష్టవంతులం మేము. మాకు ప్లే స్టేషన్లు లేవు, కానీ వీధి చివర ఉన్న మర్రి చెట్టు మాత్రం ఒక సామ్రాజ్యం. సాయంత్రం 4 గంటలు అయిందంటే చాలు, హోంవర్క్ పుస్తకాలు మూసేసి వీధిలోకి పరుగు తీసేవాళ్ళం. మేము చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆడేటప్పుడు ఆ చిన్న శుద్ధముఖ గీసిన గీతలే మాకు ప్రపంచ సరిహద్దులు. ఇక మేము గోళీలాట, గల్లీదండ ఇటువంటి ఆటలు ఆడేవాళ్ళం. గురి చూసి కొట్టే ఆ గోళీలాటలో ఓడిపోతే వచ్చే ఆ చిన్న బాధ, గెలిస్తే వచ్చే ఆ గొప్ప గర్వం ఇప్పుడు ఏ వీడియో గేమ్లో ఇవ్వగలదులేండి. ఇక మేము దాగుడు మూతలు కూడా ఆడేవాళ్ళం. గోడ చాటున దాక్కొని ఊపిరి బిగపట్టి దోస్తీ కోసం ఎదురు చూడడం ఆ క్షణాల్లో ఉండే కంటే వేరులేండి. ఇక చింతపిక్కలాట, అష్టాచమ్మ, ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ 2 ఆటలు ఖచ్చితంగా ఆడేవాళ్ళము. మండు టెండలో కూడా చెట్టు నీడన కూర్చొని ఆడే ఆ ఆటలే మాకు ఏసీ గదుల కన్నా ఎక్కువ హాయిని ఇచ్చేవిలేండి. ఇక స్కూల్ నుంచి రాగానే ₹1 దొరికే ఆరెంజ్ మిఠాయి లేదా ఐస్ క్రీమ్ ఫ్రూట్, ఇదే మాకు 5 స్టార్ హోటల్ విందు లాంటిది. ఆదివారం వచ్చిందంటే చాలు, దూరదర్శన్ ముందు కూర్చొని ఊరంతా వాలిపోయేవాళ్ళం. శక్తిమాన్ మొదలు అవ్వగానే వీధులన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఆ చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ ముందే అందరూ కూర్చొని రామాయణం, మహాభారతం చూస్తుండే వాళ్ళం. ఆ అనుబంధం మాటలో చెప్పలేనిది. ఇంకొకటి తెలుసా, యాంటెనా ఉండేవి మా చిన్నతనంలో. యాంటెనా సరి చేయడానికి ఇంటి డాబా మీద ఒకరు నిలబడి వచ్చిందా అని అడిగేవాళ్ళు. అని అరుస్తుంటే కింద నుంచి ఇంకొంచెం తిప్పు అని చెప్పే ఆ కేకలు ఇప్పుడు తలుచుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడు మా దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు, కానీ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మాట్లాడుకునే తీరిక ఉండేది. గూగుల్ మ్యాప్స్ కూడా లేవు, కానీ దారి అడిగితే ఇంటి దాకా వచ్చి వదిలేసే మనుషులు మాత్రం ఉండేవారు. వాట్సాప్ స్టేటస్లు లేవు, కానీ కళ్ళల్లో బాధను చూసి ఓదార్చే స్నేహితులు ఉండేవారు. వేసవి సెలవులు వస్తే చాలు, అమ్మమ్మ ఊరు, ఆ పెంకుటిల్లు, ఆ వాకిలి, రాత్రిపూట డాబా మీద పడుకొని చందమామను చూపిస్తూ అమ్మ తినిపించే గోరు ముద్దలు, ఇవన్నీ ఎలా మర్చిపోగలంలేండి. నాన్న సైకిల్ మీద ముందు కూర్చుని వెళ్తుంటే ఆ గాలికి వచ్చే హాయి ప్రపంచంలో ఏ లగ్జరీ కారు ఇవ్వలేదులేండి. నేటి పిల్లలు వర్షం వస్తే కిటికీలోంచి ఫోన్ చూస్తూ గడుపుతున్నారు, కానీ మాకు వర్షం అంటే ఒక పండగ. వాన చినుకులు పడగానే అమ్మకి తెలియకుండా బయటకు పరిగెత్తే వాళ్ళం. మోకాల లోతు నీళ్ళల్లో కాగితపు పడవలు వదిలి అవి మునిగిపోకుండా వెనకాలే పరిగెత్తే వాళ్ళం. ఆ పడవ ప్రయాణమే మాకు అట్లాంటిక్ సముద్రయానం కంటే గొప్పదిలేండి. వానలు తడిసి ఇంటికొస్తే చాలా తిడుతూనే తల తుడిచి ఆ వెచ్చదనం ఇప్పుడు ఏ హీటర్ ఇవ్వగలదు? మీకొకటి గుర్తుందా? గంటకి ₹1 ఇచ్చి అద్దెకి సైకిల్ తీసుకునే వాళ్ళం. అది తొక్కేటప్పుడు మనల్ని మనం ఒక పైలట్లా ఊహించుకునే వాళ్ళం లేండి. కింద పడి మోకాళ్ళు పగిలినా దెబ్బని పట్టించుకోకుండా టైం అయిపోతుందేమో అని మళ్ళీ సైకిల్ ఎక్కి తొక్కిన ఆ పట్టుదల, అది కదా జీవితం అంటే. మాకు సాయంత్రాలంటే అసలు అల్లు పెరగని సాయంత్రాలేండి. సాయంత్రం చీకటి పడేదాకా ఆడి అమ్మ పిలుపు వినగానే ఒంటి నిండా మట్టితో ఇంటికి వెళ్ళే వాళ్ళం. రేపు మళ్ళీ ఆడుకుందాంరా అని స్నేహితులతో చెప్పే ఆ ఒక్క వీడ్కోల్లో ఉన్న నిజాయితీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే గుడ్ నైట్ మెసేజ్లలో లేదులేండి. ఆ రోజుల్లో మా దగ్గర కెమెరాలు లేవు, అందుకే ప్రతి క్షణం కళ్ళతో చూసి గుండెల్లో దాచుకున్నాం. ఆ జ్ఞాపకాలే ఈరోజు మనకి మిగిలిన అతిపెద్ద ఆస్తి. మేము 90s కిడ్స్ బాల్యం మళ్ళీ రాని ఒక బంగారు బాల్యం. ఒకప్పుడు డబ్బు లేకపోయినా డిప్రెషన్ తెలియని రోజులు అవి. మొబైల్ లేని కాలం, కానీ మనసంతా నిండా సంతోషం ఉండే కాలం అన్నమాట. అవి 90s కిడ్స్ బతికిన రోజులే వేరులేండి. జీవితం అంటే ఏంటో నేర్చుకున్న రోజులు. అమ్మ పిలుపుతో మొదలైన మా జీవితం చాలా బాగుండేదిలేండి. ఏరా లేరా స్కూల్కి టైం అయిపోతుంది అని అమ్మ గొంతులో అలారం ఉండేది. బ్రష్ చేస్తూ పక్కింటి పిల్లలతో పోటీ, ఎవడిది ముందు నురగ వస్తుందో చూసుకునే ఆట అన్నమాట. ఇక మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పటిలాగా వెరైటీ టిఫిన్లు మాత్రం ఉండవు.
కేవలం ఇడ్లీ చట్నీ లేదా అన్నం పప్పు ఆవకాయ. ఇదే మా 5 స్టార్ హోటల్ ఫీల్ అండి. ఇక మా క్లాస్లో మొదటి బెంచ్ వాళ్ళేమో టాపర్స్, చివరి బెంచ్ వాళ్ళేమో లైఫ్ ఎక్స్పర్ట్స్ అనమాట. టీచర్ క్లాస్లో ఉన్నప్పుడేమో చాలా భయం వేసేది, కానీ బెల్ మోగగానే ప్రపంచం మనదే అనిపించేదన్నమాట. మేము మా చిన్నతనంలో గల్లీ క్రికెట్, గల్లీ దండ, దాగుడు మూతలు, గాలిపటాలు, స్టాప్ బాల్, 5 రాళ్ళ ఆట, చెట్లెక్కడం ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం. గెలిచిన ఆనందం, ఓడినా నవ్వే. ఎందుకో తెలుసా, మేము సరదాగా ఆడుకునే వాళ్ళం కనుక. మాలో ఏడుపు లేదు, ఈగో లేదు, కానీ స్నేహం మాత్రం ఉండేది. ఇక రాత్రి భోజనం తర్వాత అమ్మ, నాన్న, తాత, నానమ్మ అందరూ కలిసి కూర్చుని కథలు చెప్పుకునే వాళ్ళం. పురాణాలు, జానపద కథలు, నీతి కథలు, అవే మా మొదటి లైఫ్ లెసన్స్ అన్నమాట. ఈరోజు అన్నీ ఉన్నా ఏదో లేని జీవితం ఇప్పుడు. మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, సోషల్ మీడియా ఉంది, కానీ ఆ నవ్వు లేదు, ఆ స్నేహం లేదు, ఆ అమాయకత్వమూ లేదు. 90s కిడ్స్ పిల్లలుగా బ్రతికాం, పెద్దవాళ్ళయ్యాక మాత్రం బాధ్యతల్లో మునిగిపోయాం. మళ్ళీ రాని రోజులకు ఒక నమస్కారం. ఆ రోజులు తిరిగి రావు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మన ఊపిరిలా మనతోనే ఉంటాయి. 90s కిడ్స్ అంటే ఒక జనరేషన్ కాదు, ఒక ఎమోషన్, ఒక జీవితం. అవును, ప్రపంచం మారిపోయింది, మన స్మార్ట్ అయిపోయాం, కానీ ఆ అమాయకపు ఆనందం ఎక్కడో దారి తప్పిపోయింది. ఒకవేళ కాలం వెనక్కి వెళ్తే, అవకాశమే ఇస్తే, ఆ 90s కిడ్స్ దశకంలోకి వెళ్ళి మళ్ళీ ఆ చిన్న పిల్లోడిలాగా మారిపోవాలని ఉంది. ఆ రోజులు మళ్ళీ రావు, కానీ ఆ జ్ఞాపకాలు మనల్ని ఎప్పటికీ వదిలిపోవు. మీరు కూడా 90s కిడ్స్ అయి ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ అనుభవాలని కామెంట్ చేయగలరు.